అందరూ నమస్కారం. మూవీ రియాఫ్ 'రాత్ అకేలే హై' ది బన్సాలి మడ్రాస్ 2024 రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి. ఆ మర్డర్ సీన్స్‌తో పాటు ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొంచెం హైలైట్‌గా ఉంటాయి. అది చూడడానికి కూడా బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక ఫ్యామిలీని దారుణంగా మర్డర్ చేసి చంపుతారన్నమాట. ఆ మర్డర్స్‌ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇన్స్‌పెక్టర్ జటాలి యాదవ్ వస్తాడు. ఎలా ఇన్వెస్టిగేట్ చేసి ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడనేదే ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ బన్సాల్ ఫ్యామిలీ చంపింది ఎవరు? దాని ఇన్వెస్టిగేషన్ సంబంధించిన సీన్సే ఈ మూవీకి హైలైట్ చేస్తారు. ఆ సీన్స్ తప్ప మిగతా అంతా అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదనమాట. అక్కడక్కడ సీన్స్ కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తది. ఆ కిల్లర్ ఆ బన్సాల్ ఫ్యామిలీ ఎందుకు చంపాల్సొచ్చింది? ఆ కిల్లర్ ఎవరు? అనే పాయింట్ మీద ఈ మూవీ తీసుకెళ్తాడు. ఆ కిల్లర్ సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే పెట్టారు. అది చూడడానికైతే బాగానే ఉంటదనమాట. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ బావుంటది. దాని దగ్గర స్క్రీన్ ప్లే కూడా పర్లేదు బాగానే ఉంటది. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్స్ బావుంటాయి. అండ్ క్లైమాక్స్ కూడా బావుంటదనమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే కొన్ని డిస్కషన్ సీన్స్ పెడతారు. అవి అంత ఇంట్రెస్ట్‌గా ఉండవనమాట. ఆ చిన్న కాన్సెప్ట్‌ని కొంచెం లెంథీగా లాగుతారు. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చరికి 2 అవర్స్ 30 మినిట్స్ ఉంటదనమాట. ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? వాళ్ళనెందుకు చంపాడు? అని కొన్ని సస్పెన్స్ సీన్స్ పెడతారు. ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండవు. ఇలాంటి క్రైమ్ సినిమాలో ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు కొన్ని ట్విస్టులు అయితే రివీల్ అవుతుంటాయి. ఆ ట్విస్టులు రివీల్ అయ్యాక స్టోరీ మీద ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తదనమాట. సో, ఆ ట్విస్టులు కూడా ఈ మూవీలో అంత హైలైట్ అవ్వవు. అండ్ ఈ మూవీకి ప్లస్ కూడా అవుదనమాట. ఇంకా క్లైమాక్స్‌లో ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? తను ఎందుకు చంపాల్సొచ్చింది అనేది క్లైమాక్స్‌లో చూపిస్తారు. ఒక మంచి ఎమోషనల్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా ఈ మూవీలో ఇన్స్‌పెక్టర్ జెట్లీ యాదవ్‌గా నవాజుద్దీన్ సిద్దిక్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్‌తో అక్కడ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుండదనమాట. ఇంకా ఈ మూవీలో రాధిక ఆప్టే చేసింది. తన క్యారెక్టర్ కూడా బాగుండదు. ఆ క్యారెక్టర్‌తో అక్కడ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగుండదు. ఈ మూవీలో తన అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉండదు. ఏదో 2, 3 సీన్‌లో కనిపిస్తది అంతే. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ అండ్ బీజీఎం ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా టెక్నికల్‌గా అయితే కొంచెం క్వాలిటీగానే కనిపిస్తాయి సీన్స్ అయితే. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతగా ఏం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. ఆ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆ కిల్లర్‌తో వచ్చి కొన్ని ట్విస్టులు ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించింది బాగుండేదనిపించింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.